జనాభా పరంగా నంబర్ 1. వ్యవసాయ ఉత్పత్తుల్లో 2వ స్థానం. ఆసియా పవర్ ఇండెక్స్లో 3rd ప్లేస్. సైనిక పరంగా ఆర్థికంగా 4వ స్థానం. స్పేస్లో 5th ప్లేస్లో ఉన్న ఇండియా. ఇక టెక్స్టైల్స్ ఎగుమతుల్లో 6వ స్థానం. ఏడో సంపన్న దేశంగా భారత్ అన్న పేరు. ప్రపంచ పర్యావరణ మార్పు సూచీలో 8వ ర్యాంక్. ఇలా భారత్ అన్ని రంగాల్లో మిన్నగా దూసుకుపోతోంది. అంతేకాదు క్వాంటమ్ పేటెంట్లలో 9వ స్థానం. AI విభాగం ప్రైవేట్ పెట్టుబడుల్లో 10th ప్లేస్లో నిలుస్తోంది భారత్. జనాభా అంటే భారత్, భారత్ అంటే జనాభా. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 2023 ఏప్రిల్ 19 నాటికి భారతదేశం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 142.57 కోట్లతో 2వ స్థానానికి పడిపోయింది చైనా. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలోని శ్రామిక శక్తిలో 42% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. దేశ జీడీపీలో 17 నుంచి 18% వాటా వ్యవసాయం ద్వారా వస్తోందని చెప్తోంది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సంస్థ. భారతదేశం అనేక పంటల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి లేదా 2వ స్థానంలో ఉంది. ఉదాహరణకు వరి, గోధుమల ఉత్పత్తిలో భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ఏషియా పవర్ ఇండెక్స్ లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అమెరికా 81.7 స్కోర్తో తొలి స్థానంలో నిలవగా, చైనా 72.7 పాయింట్లతో 2వ స్థానంలో నిలవగా, 39.1 స్కోర్తో భారత్ 3rd ప్లేస్లో నిలిచింది. జపాన్ను వెనక్కు నెట్టి భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకోవటం గమనార్హం. ఆర్థిక వృద్ధి, భవిష్యత్ సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం భారత్ ఎదుగుదలకు కీలకమైన అంశాలుగా లోవి అనే ఆస్ట్రేలియన్ సంస్థ రిపోర్ట్ చేసింది. తాజాగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారత్. ఈ విషయం సగర్వంగా ప్రకటించింది నీతి ఆయోగ్. మన స్థూల దేశీయోత్పత్తి జపాన్ని అధిగమించింది. జపాన్ కంటే భారత్ 35,600 కోట్లు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేసింది IMF. అమెరికా, చైనా, జర్మనీ తరువాత ఆర్థికంగా 4వ స్థానంలో నిలిచింది భారత్. పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ నిలవటం వల్లే ఈ ఘనత సాధ్యమైనట్టు చెప్తోంది నీతి ఆయోగ్. ఇదే కంటిన్యూ అయితే మరో 2.5 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచ 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా చెప్తున్నారు నిపుణులు. India is at a turning point. It's at a take-off stage. And this is at the cusp of a change in our growth trajectory. And given that we have solved a lot of issues regarding basic services, access to basic services, and having reduced extreme poverty to less than 5% almost, I think the country is at a take-off stage where it can grow very, very rapidly, as has been done by many countries in the past. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through,
It's a matter of another 2.5 to 3 years, we would become the third largest economy. ఆదాయ సమానత్వం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ దేశంగా నిలుస్తోంది. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఆదాయ పంపిణీలో అసమానతలను కొలిచే గిని సూచీలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించి ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనాతో పాటు G7, G20 కూటమిలోని అన్ని అగ్రదేశాలను భారత్ వెనక్కు నెట్టడం విశేషం. ప్రపంచ సైనిక పరంగా చూస్తే భారతదేశం 4వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో రష్యా, చైనాలున్నాయి. GFP ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 4th ప్లేస్లో నిలుస్తోంది. అంతరిక్ష పరిశోధనలో 5వ అతి పెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మకంగా మంగళ్యాన్ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి అడుగిడిన దేశం భారత్. అమెరికా, రష్యా, చైనా, జపాన్ మాత్రమే మన ముందున్నాయి. చంద్రునిపై అడుగిడి అంతరిక్ష పరంగా అందనంత ఎత్తున నిలిచింది భారత్. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాదు, పారిశ్రామిక రంగంలో కూడా గణనీయమైన పురోగతి సాధించింది. తయారీ రంగంలో ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకుంది ఇండియా. యూకే, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి సాంప్రదాయ పారిశ్రామిక దేశాలను అధిగమించింది. ప్రస్తుతం వేగవంతమైన అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఇండియన్ ఇండస్ట్రియల్ ఫీల్డ్ కూడా ఒకటి. ప్రపంచంలో అత్యధికంగా టెక్స్టైల్ ఎగుమతి చేస్తోన్న దేశాల్లో భారత్ 6వ స్థానానికి చేరుకోవటం గొప్ప విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ టెక్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మెగా టెక్స్టైల్ ఈవెంట్ గా మారిందన్నారు. భారత వస్త్ర ఎగుమతులు ప్రస్తుతం 3 లక్షల కోట్లుగా ఉండగా 2030 నాటికి ఇది 9 లక్షల కోట్లకు పెంచటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఈ లక్ష్యాన్ని 2030 కంటే ముందే సాధించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. फार्म, फाइबर, फैब्रिक, फैशन और फॉरेन का विजन अब भारत के लिए एक मिशन बनता जा रहा है. पिछले वर्ष भारत के टेक्सटाइल और एपरल एक्सपोर्ट्स में 7% की बढ़ोतरी हुई है. आज हम दुनिया के 6ठे सबसे बड़े टेक्सटाइल और एपरल्स एक्सपोर्टर है. हमारा टेक्सटाइल निर्यात 3 लाख करोड़ रुपए तक हो चुका है. अब हमारा लक्ष्य है 2030 तक हम इसे 9 लाख करोड़ रुपए तक लेकर जाएंगे. तो मुझे लगता है कि शायद आप मेरा आंकड़ा गलत सिद्ध कर देंगे और 2030 के पहले ही काम पूरा कर देंगे. ప్రపంచంలోని టాప్ 10 సంపన్న దేశాల జాబితాలో భారత్ 7వ స్థానంలో నిలుస్తోంది. మన భారతీయుల దగ్గర 5.60 లక్షల కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపద ఉందని న్యూ వరల్డ్ హెల్త్ అనే సంస్థ తెలిపింది. ఆస్ట్రేలియాతో పాటు భారత్ వేగంగా సంపద సమకూర్చుకుంటోందని నివేదించింది వరల్డ్ హెల్త్ సంస్థ. ఇక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దేశాల్లో భారత్ 7వ దేశంగా ఉంది. విస్తారమైన భూభాగాలు, సహజ వనరులు కలగలిసిన దేశాల్లో భారత్ 7వ అతి పెద్ద దేశంగా ఉంది. మనకన్నా ముందు రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఉండగా భారత్ 32,87,263 చదరపు అడుగులతో ఈ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ పర్యావరణ మార్పు సూచీలో 8వ ర్యాంక్లో ఉంది భారతదేశం. కాలుష్యం బారి నుంచి భూమిని కాపాడుకునే చర్యల్లో మన దేశం తన నిబద్ధతను చాటుకుంది. గతం కన్నా మెరుగైన పనితీరు కనబరిచి CCPI ర్యాంకింగుల్లో 8వ స్థానంలో నిలిచింది భారత్. పర్యావరణ పరంగానూ ఎంతో మెరుగైన స్థానంలో నిలవటం గర్వకారణంగా భావిస్తున్నారు.
క్వాంటం సాంకేతికతకు సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటం టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ మించిపోయింది. ఇక ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, స్పేస్, క్వాంటం వంటి కీలకమైన సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే భారత్ టాప్ 10 దేశాల్లో చోటు దక్కించుకుంది. కీలకమైన 5 ప్రధాన సాంకేతిక రంగాల్లో టాప్ 10లో భారత్ చోటు సంపాదించుకుంది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్ కెనడీ స్కూల్ కు చెందిన నివేదిక వెల్లడించింది. ఈ విభాగాల్లో ఆయా దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ సామర్థ్యం, మానవ వనరుల, ఆర్థిక వనరుల అంశాల ఆధారంగా ఈ స్థానాల కేటాయింపు జరిగింది. ఈ అంశాల్లో భారత్ ఎంతో మెరుగ్గా కనిపించింది. కృత్రిమ మేధస్సు విభాగంలో భారత్ దూసుకుపోతోందనే చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వినియోగంలో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐను వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీ ఇండెక్స్ ఏఐ విభాగంలో జపాన్, తైవాన్, దక్షిణ కొరియా కంటే మనం ఎంతో ముందున్నాం. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్ అగ్రదేశాల సరసన చోటు సంపాదించుకుంది. వ్యాక్సిన్ల తయారీలో ముందు వరుసలో ఉన్నాం. బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, దక్షిణ కొరియాలను అధిగమించాం. For more videos like this, subscribe Big TV channel.